సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట మాజీ సర్పంచులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నల్ల కండువాలు ధరించి మోకాళ్లపై నిలబడి అర్ధనగ్న ప్రదర్శనతో తమ నిరసన తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనులు పూర్తి చేసి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం మాత్రం బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో పనులు చేసిన వారిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ సర్పంచుల సంఘం నేతలు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం పెండింగ్ నిధులు విడుదల చేసినట్టు పేపర్ ప్రకటన ద్వారా కానీ అలాగే అధికార సర్క్యులర్ కానీ జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు పాతలపాడు గ్రామ పంచాయతీకి క్రీడా ప్రాంగణానికి కలెక్టర్ గారు ఇది వినయ్ కుమార్ రెడ్డి గారు నాకు 5 సార్లు సోకాజ్ నోటీస్ ఇచ్చాడు. క్రీడా ప్రాంగణం చేయకపోతే నాకు సోకాజ్ నోటీస్ సస్పెండ్ చేస్తానని చెప్పి కలెక్టర్ గారు 5 సార్లు సోకాజ్ నోటీస్ ఇస్తే సోకాజ్ నోటీస్ ఆధారంగా నేను క్రీడా ప్రాంగణాన్ని చేసి క్రీడా ప్రాంగణానికి చుట్టూ స్తంభాలు వేసి ఫినిషింగ్ చేసి అలాగే బతుకమ్మ ఘాటు అని అభివృద్ధి పనులకు నాకు 12,66,000 రూపాయలు రావాలి. దానికి రావడానికి డిపిఓ గారు కలిసినాం. డిపిఓ గారు కలిస్తే ఎండిఓ గారు చెప్పాడు. ఎండిఓ గారు చెప్పి ఏం చేయండి ఎంపీఓకి చెప్పాడు. ఎంపీడీఓ ఏమన్నాడు, ఎంపీఓ చెప్తే కార్యదర్శి మాకేం సంబంధం లేదు, మాకు ఆర్డర్ రావాలి, ఆర్డర్ కాపీ వస్తేనే మేము డబ్బులు ఇస్తాం లేకపోతే ఇవ్వలేమని చెప్పేసి. ఇది మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అప్పుల బాధలు అప్పులో ఇంటి చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారు మాకు ఇవ్వకపోతే మేము ప్రతిరోజు ఇది మాకేదో ఒక ఆధారంగా మాకు బిల్లులు ఇచ్చేటట్టు చూపించాలని చెప్పి పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక సార్లు మేము విజ్ఞప్తి చేసినాం. అనేక సార్లు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. అయినా ఇప్పుడు ఆ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి 15th ఫైనాన్స్ నుంచి 247 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు అనేది విడుదలైనవి. ఆ విడుదలైన దాంట్లో రాష్ట్రానికి రావాల్సినది కేంద్రం ఇచ్చేసింది పెండింగ్ బిల్లు అని. కానీ మరి మేము చేసిన పెండింగ్ బిల్లులో మేము అభివృద్ధి పనులు చేసిన పెండింగ్ బిల్లులో మాకు ఇవ్వమంటే ఇప్పుడు ఇవ్వకుండా ఒక విధంగా ఒక్కొక్క కాడ సర్క్యులర్ జారీ చేస్తున్నారు. ఓ కాడనేమో అధికారులు సర్పంచులు సమన్వయం కాడ ఇస్తున్నారు, ఓ జిల్లాలో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంటే మా ముంగడనేమో సీతక్క కానీ పంచాయతీరాజ్ కమిషనర్ కానీ మాజీ సర్పంచులకు బిల్లులు ఇవ్వాలని సర్క్యులర్ రిలీజ్ చేశారు. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలకు చాటుమాటుగా వాళ్లకు బిల్లులు చెల్లించకండి, ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, త్రాగునీటికి వాడుకోవాలి, సిబ్బంది జీతాలు ఇవ్వాలి, ఇప్పుడు అదేవిధంగా గ్రామ పంచాయతీ వీధి లైట్లకు బిల్లులు వసూలు చేయాలని అట్లా చెప్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ బిల్లు అనేది రిలీజ్ అయిన దాంట్లో మాకు న్యాయంగా రావాల్సిన బిల్లులు చెల్లించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన